మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని పనులు అడ్డుకున్నారు గ్రామస్తులు. వైస్ ఎంపీపీ సుమతి రమేష్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులపై నాణ్యత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు నాసిరకంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చెక్ డ్యాం నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇంతకుముందు నిర్మించిన అల్లిపూర్ చెక్ డ్యాం లీకేజ్ కావడంతో ప్రభుత్వం అదనంగా 50 లక్షల రూపాయలు కేటాయించిందని, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పొరపాటు చేస్తున్నారని మండిపడ్డారు. చెక్ డ్యాం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు పనులను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. చింతకుంట మండలం కురుమూర్తి గ్రామం మద్దూరు గ్రామం మధ్యలో జరుగుతున్నటువంటి చెక్ డ్యాము అక్రమంగా అధికారులు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్కయ్యి వాళ్ళకి అధికారులు కూడా కాంట్రాక్టులకు సపోర్ట్ చేస్తూ డెప్త్గా తీయకుండా 30 ఫీట్ల లోతు ఉన్న ఇసుకను డెప్త్గా తీయకుండా 10-15 ఫీట్ల లోతులో మాత్రమే తీసి చెక్ డ్యామ్ను నిర్మించడం జరుగుతుంది. ఇదే రకంగా ఈ పక్కనే 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లిపురం గ్రామంలో ఇంతవరకే చెక్ డ్యామ్ జరిగింది. దాన్ని పూర్తిగా అయిన తర్వాత చూస్తుందంటే లీకేజీ సీపేజీ అని చెప్పి మళ్ళీ అనవసరంగా ఈయన మళ్ళీ పెట్టాం. అది మళ్ళీ కూలగొట్టి మంచిగా చేసేంత వరకు పని చేయొద్దని ఆపేసినాం. ఆ తర్వాత చెప్పండి సార్, వాయిస్ గట్టిగా. నా పేరు ప్రతాప్ సింగ్, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇక్కడ మన తిరుమతిలో కట్ ఆఫ్ వాళ్ళు వచ్చేసి 1.6 మీటర్స్ ఉన్నది. అది రైతులేక భయం ఏంటంటే కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి, మాకు కట్ ఆఫ్ వాళ్ళు ఇంకా కిందికి పోవాలా అని చెప్తున్నారు. ఆ కట్ ఆఫ్ వాళ్ళు పైన ఉన్నది కొంత వేసి ఒక 10-20 మీటర్లు ఫిట్ చేసి కింద నుంచి రెక్టిఫై చేపిస్తున్నారు. యాక్చువల్గా ఎంత వేయాలి, మీరు ఎంత 1.6 చేయాలా, అలా ఎక్కువ కావాలంటున్నారు. అదే జనరల్గా పేషెంట్ ఎంత చేస్తుంది? ఇప్పుడు 2.2 ఉంటుంది. ఇంకా కిందికి పోవాలి, ఇసుక ఎంతవరకు ఉంటాయి అంతవరకు పోవాలంటున్నారు. అది పై ఆఫీసర్లు చెప్పేసి అది రెక్టిఫై చేపించేసి రెక్టిఫై చేస్తే చిన్న చింతకుంట మండలం కురుమూర్తి మద్దూరు మధ్యలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఊకచెట్టి వాగులో చెక్ డ్యామ్కి సంబంధించి 8.5 కోట్లకు సంబంధించి ఒక చెక్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది. గతంలో చిన్న చింతకుంట మండలం అల్లిపురం దగ్గర 6 కోట్లకు సంబంధించిన ఒక చెక్ డ్యామ్ లీకేజ్ అయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరి అది మరొక నిర్మాణం తొలి దశలోనే లీకేజ్ల పర్వం కొనసాగుతుంది. దీనికి అధికార యంత్రాంగం చూడట్లా వివరిస్తున్నారు. ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు అందరూ కూడా దీన్ని అడ్డుకొని ఇక్కడ ఈ నాణ్యత లేని వర్కులు జరిగిపోతుంటే కూడా మరి అధికారులు కాంట్రాక్టర్ బలవంతంగా ఈ పనులు చేయడం జరుగుతుంది.